శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మనకే చెబుతారు. అదే బంధం చెడినప్పుడు మన విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం తీరు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఐటమ్ డాన్సర్, కాంట్రవర్షియల్ క్వీన్ రాఖీ సావంత్. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది రాఖీ సావంత్. ఈమె నటిగా కన్నా వివాదాలతోనే బాగా ఫేమస్ అయింది. అయితే కొన్ని వివాదాలు సర్దుమణిగినా కొన్ని వివాదాలు ఒక్కోసారి మెడకి చుట్టుకుంటాయి. ఇదిలా ఉంటే ఈమె తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ యొక్క న్యూడ్ వీడియోని ఆన్లైన్లో సీక్రెట్ గా రిలీజ్ చేయడంతో అతను రాఖీ సావంత్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో ఈమె దుబాయ్కి పారిపోయి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టులో అర్జీ చేస్తూ ఆ అరెస్ట్ ని ఆపాలని యాంటిసిపేటరీ బెయిల్ ని కోరడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఈమె పిటిషన్ని తిరస్కరించడంతో పాటు 4 వారాల్లో పోలీసులకి లొంగిపోవాలని తీర్పునిచ్చింది. నీరు బేదా అలియాస్ రాఖీ సావంత్. ఈమె 1978 నవంబర్ 25న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి కులకర్ణి బేదా, తల్లి జయా బేదా. ఇక రాఖీ సావంత్ తల్లికి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా మరాఠీ నాటకాల్లో నటిస్తుండేది. అలా జయా బేద తల్లిదండ్రులు నాటకాలు వద్దని ఎంత నచ్చజెప్పినా ఈమె వినేది కాదు. ఇదిలా ఉంటే ఈమెకి తనతో నటించే కులకర్ణి అనే అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఈమె ఇంట్లో వీరిద్దరి ప్రేమ గురించి తెలిసి వ్యతిరేకించడంతో జయాబేద ఇంట్లో చెప్పకుండా కులకర్ణితో పారిపోయి పెళ్లి చేసుకొని ముంబైలోని ధారావి అనే స్లమ్ ఏరియాలో సెటిల్ అయింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాఖీ అనే అమ్మాయి కూడా జన్మించింది. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే వీరికి రాఖీ పుట్టిందో జయాబేద భర్త అయిన కులకర్ణికి అప్పటికే పెళ్ళై 3 పిల్లలు ఉండడం తెలిసి జయాబేద హార్ట్ బ్రేక్ అయింది. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విసుగు చెందిన కులకర్ణి భార్య బిడ్డల్ని వదిలేసి తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని జయాబేద అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు నాటకాల్లో ఛాన్సులు రాకపోయేసరికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిలోకి చేరింది. ఇక అలా వీరు ఉంటున్న ఏరియాలో ఆడపిల్లలకి రక్షణ లేనందువలన జయాబేద పనిలోకి వెళ్ళేటప్పుడు తన కూతురు రాఖీని ఇంటి లోపలే పెట్టి బయట నుండి డోర్ లాక్ వేసుకొని వెళ్ళేది. ఇక అలా రోజంతా ఇంట్లోనే ఉన్న రాఖీకి తల్లి వచ్చేంత వరకు ఆకలితో ఏడుస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇదిలా ఉంటే జయాబేద ఉంటున్న ఏరియాలో ఆనంద్ సావంత్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఉండేవాడు. ఇక అలా ఈమె ఒంటరిగా తన కూతురుతో పడే కష్టాలను చూసి జయాబేద మీద ఆనంద్కి జాలి కలిగింది. అలా వీరిది పక్కపక్కనే ఇల్లులు కావడంతో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రాఖీ 4 ఏళ్లున్నప్పుడు జయాబేద ఆనంద్ని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఉషా సావంత్, రాకేష్ సావంత్ అనే 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక ఆనంద్ సావంత్ రాఖీని కూడా తన బిడ్డలాగే ఆదరించి సర్నేమ్ని కూడా ఇవ్వడంతో నీరు బేద కాస్త రాఖీ సావంత్ గా మారింది. ఇదిలా ఉంటే జయ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తే ఆనంద్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ పిల్లల్ని పోషించేవారు. ఇక రాఖీ చిన్నప్పటి నుండి సినిమాలు, నాటకాల్ని ఎక్కువగా చూడడం వల్ల తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక రాఖీ తన స్కూలింగ్ ని ముంబైలోని గోకిల్ బాయ్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాఖీ స్కూల్ కి బంక్ కొట్టి మరీ సినిమాల్ని చూసేందుకు వెళ్ళేది. ఇక అలా ఈమె ఖర్చులకి ఇంట్లో వారు డబ్బులు ఇవ్వకపోవడంతో క్యాటరింగ్ పనులకు వెళ్లి పెళ్లిలో ఫుడ్ ని కూడా సర్వ్ చేసేది. అలా మొదటిగా టీనా అనిల్ అంబానీ పెళ్లిలో ఈమె 50 రూపాయల కూలి తీసుకొని ఫుడ్ ని సర్వ్ చేసిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. ఇక అలా తన ఇంటర్ని మితిబాయ్ కాలేజీలో చదివేటప్పుడు రాఖీ మోడల్ అవ్వాలని అందాల పోటీల్లో ట్రై చేయగా ఈ విషయం తెలిసిన ఈమె తల్లిదండ్రులు రాఖీని బాగా కొట్టి కాలేజీని కూడా మాన్పించడం జరిగింది. ఇక ఇలా ఉంటే అవ్వదని ఇంట్లో ఉన్న కొంత డబ్బుని దొంగలించి తన 17 ఏళ్లకే ఇంటి నుండి పారిపోయి తన ఫ్రెండ్ రూమ్లో ఉంటూ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ఒకవైపు రాఖీ సినిమాల్లో ట్రై చేస్తూనే మరోవైపు బ్యాచిలర్ పార్టీస్లో రికార్డింగ్ డాన్సర్గా చేస్తూ డబ్బుల్ని సంపాదించేది. అంతేకాకుండా సినిమా, సీరియల్ ఆడిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేది. కానీ అందులో కొందరు మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈమెకి ఛాన్సులు ఇప్పిస్తామని లైంగికంగా వాడుకొని చేతులెత్తేసేవారు. అయినా కూడా వెనకడుగు వేయకుండా రాఖీ సావంత్ ఇండస్ట్రీలో తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది.
ఇక ఇదిలా ఉన్నప్పుడే రాఖీ సావంత్ కి ఒక హిందీ మూవీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ సాంగ్ ని షూట్ చేసే సమయంలో రాఖీ సావంత్ నర్వస్ తో డాన్స్ సరిగా చేయక ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది. దీంతో డాన్స్ మాస్టర్ ఈమెను అందరి ముందు అవమానించి, నీలాంటి దానికి సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వదు, నీ కలర్ కి నీ ఫేస్ కి అంత సీన్ లేదని అవమానించి ఆ సాంగ్ నుండి తీసేయడంతో చాలా అవమానంగా భావించిన రాఖీ సావంత్ ప్రొఫెషనల్ గా డాన్స్ నేర్చుకోవాలని, అవమానించిన వారి ముందే ఎలాగైనా ఎదగాలని ఫిక్స్ అయింది. ఇక అలా ముంబైలో ఒక డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి కొన్ని మూవీస్కి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్తుండేది. ఇదిలా ఉంటే అమ్మాయిలకి అందాల పోటీల్లో పాల్గొంటే ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తాయని లోకల్లో జరిగే కొన్ని అందాల పోటీల్లో పాల్గొంటూ మిస్ మహారాష్ట్ర అనే పోటీలో కూడా పాల్గొనగా ఆడిషన్ రౌండ్లోనే రాఖీ సావంత్ ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఈమె ఫుల్ ఫ్లెడ్జ్గా మూవీస్లో ట్రై చేయగా లేడీస్ మ్యాన్ అయిన గోవింద్ చేసిన అగ్నిచక్రం మూవీలో రాఖీ సావంత్కి ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఇక అలా అప్పటి వరకు నీరు సావంత్గా ఉన్న ఈమె ఆ మూవీలో రూబీ సావంత్ అనే పేరుని మార్చుకుంది. అలా ఆ తర్వాత దిల్కా సౌదా, చుడెల్ నెంబర్ 1, జోరుక గులాం అని 10 సినిమాల్లో చిన్నా చితిక పాత్రల్లో చేసిన ఈమెకు అంతలా పేరు గాని గుర్తింపు గాని రాలేదు. ఇదిలా ఉంటే రాఖీ సావంత్ కొరియోగ్రాఫర్ అయిన గణేష్ ఆచార్యతో ఒక సాంగ్ని షూట్ చేసే సమయంలో వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా గణేష్ ఆచార్య రాఖీ సావంత్కి తమిళ్లో ఎన్ సఖి అనే మూవీలో మెయిన్ ఐటమ్ డాన్సర్గా ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా మరోవైపు రోహిత్ హీరోగా నటించిన 16 అనే మూవీలో యాక్ట్ చేయడం ద్వారా రాఖీ సావంత్ తెలుగులోకి కూడా అరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత నితిన్ యొక్క ద్రోణ, దోపిడి అనే మూవీస్లో కూడా చేసిన ఈమెకు సౌత్లో అంతలా గుర్తింపు రాకపోయేసరికి హిందీ మూవీస్ వైపే తన దృష్టిని సారించింది. ఇక చురా లియా హే తుమ్నే అనే మూవీలో ఈమె చేసిన డాన్స్కి గాను ఓవర్ నైట్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో రూబీగా ఉన్న ఈమె పేరు రాఖీ సావంత్గా మార్చుకుంది. ఇక అలా ఈమె చేసిన సాంగ్ హిట్ అయినా కూడా బాలీవుడ్లో ఈమెకు ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే ఏ ఇండస్ట్రీలోనైనా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటమ్ డాన్సర్ పాపులర్ అవ్వాలంటే స్టార్ హీరోస్తో లేక క్రికెటర్స్తో డేట్ చేయాలి, లేక ఏదైనా కాంట్రవర్సీస్లో ఇరుక్కోవాలి. ఇక ఈ లాజిక్ని తెలుసుకున్న రాఖీ సావంత్ 2005 సమయంలో పంజాబీ సింగర్గా ఫేమస్ అయిన మీకా సింగ్ని ఒక ఫంక్షన్లో కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉన్నప్పుడే 2006లో మీకా సింగ్ రాఖీ సావంత్ని తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం, అక్కడికి బాలీవుడ్ సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు రావడం జరిగింది. ఇక ఆ పార్టీలో రాఖీ సావంత్ మికా సింగ్తో క్లోజ్గా ఉంటూ అతన్ని రెచ్చగొట్టడంతో బాగా మత్తులో ఉన్న మికా సింగ్ మీడియా గెస్ట్లందరి ముందు రాఖీ సావంత్కి లిప్ టు లిప్ కిస్ పెట్టడంతో ఆ వార్తలు మరుసటి రోజు మీడియాలో హల్చల్ అయ్యాయి. అలా వచ్చిన పబ్లిసిటీని ఎలాగైనా యూజ్ చేసుకోవాలని మరుసటి రోజు రాఖీ సావంత్ మికా సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఇస్తూ మికా సింగ్ తనని బలవంతంగా కిస్ చేశాడని, తన మీద దౌర్జన్యం చేశాడని మీడియాలో చెప్పడం జరిగింది. కానీ అప్పటికే రాఖీ సావంత్ కొన్ని సినిమాల్లో లిప్ కిస్లతో పాటు బోల్డ్ సీన్స్లో కూడా యాక్ట్ చేయడంతో మొదట్లో ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కానీ రాఖీ సావంత్ పదే పదే మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ ఇదే విషయం చెప్పడంతో ఈమెకు చాలా వరకు పబ్లిసిటీ వచ్చి ఫారెన్ ఈవెంట్స్లకు వెళ్ళే అవకాశం వచ్చింది. ముఖ్యంగా దుబాయ్, లండన్, కెనడాలో జరిగే ప్రైవేట్ పార్టీస్లకి వెళ్ళి అక్కడున్న విఐపీస్లని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూ తనకి కావాల్సినంత డబ్బుని తీసుకునేది. ఇక అలా తను సంపాదించిన డబ్బుతో నోస్ సర్జరీ, జా సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, లైపోసేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్ అని టాప్ టు బాటమ్ బాడీ మొత్తం సర్జరీస్ చేసుకొని అందంగా తయారైంది. ఇక అలా ఈమె ప్లాస్టిక్ సర్జరీస్ గురించి మీడియా అడగగా దేవుడివ్వని అందాన్ని డాక్టర్స్ ఇచ్చారని రాఖీ సావంత్ చెప్పుకరావడం గమనార్హం. ఇదిలా ఉంటే మికా సింగ్ ఇన్సిడెంట్తో వచ్చిన పబ్లిసిటీతో ఈమెకు 2006లో హిందీ బిగ్ బాస్ సీజన్ 1లోకి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా ఈమె మొదట్లో బాగా ఎంటర్టైన్ చేసినప్పటికీ 4 వారాల్లోనే రాఖీ ఎలిమినేట్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ టీంతో ఈమెకు పెరిగిన క్లోజ్నెస్ కారణంగా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం, టాప్ 4th ప్లేస్ వరకు వెళ్లడం గమనార్హం. ఇక అలా బిగ్ బాస్ ద్వారా వచ్చిన మరింత పబ్లిసిటీతో రాఖీ సావంత్ దుబాయ్లో జరిగే ప్రతి ఈవెంట్స్కి, పార్టీస్కి వెళ్తూ 1997లో జీరోగా కెరియర్ని స్టార్ట్ చేసిన ఈమె 2010 వరకు సినిమాల్లో 10 మూవీస్లో కూడా ఐటమ్ డాన్సర్గా చేయకపోయినా ప్రైవేట్ పార్టీస్ల వల్ల ముంబైలో ఒక బంగ్లాని, 3 ఫ్లాట్లని కొనుక్కోవడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే రాఖీ బాగా సంపాదించడం స్టార్ట్ చేసిందో ఈమె తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు కూడా ఈమెతోనే ఉండడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రాఖీ సావంత్ మధ్య మధ్యలో కొన్ని ఆల్బమ్ సాంగ్స్లో నటిస్తూ స్మాల్ స్క్రీన్లో జరిగే కొన్ని షోస్లో పాల్గొనేది. అలా అప్పట్లో రాఖీ సావంత్ ఎక్స్పోజింగ్కి, బోల్డ్నెస్కి చాలామంది ఫ్యాన్స్గా ఉండేవారు. దీంతో కొన్ని టీవీ ఛానల్స్ వారు ఈ పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలని ఈమెతో కొన్ని ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక అలా ఈమె కోసమే రాఖీ సావంత్ షో అని స్టార్ట్ చేసిన
అది అంతలా పాపులర్ అవ్వలేదు. అంతేకాకుండా రాఖీ కా స్వయంవర్ అనే ప్రోగ్రామ్ని చేయగా అందులో 17 మంది అబ్బాయిలు పాల్గొనడం జరిగింది. ఇక అందులో ఎవరు విన్ అయితే వారినే రాఖీ సావంత్ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం చేయడంతో ఆ షోకి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అలా ఆ షో 2009లో టెలికాస్ట్ అవ్వగా అందులో పార్టిసిపేట్ చేసిన కెనడాకి చెందిన ఎలేష్ పర్జన్వాలా విన్ అవ్వడంతో రాఖీ సావంత్ అతనితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలైన ఈమెది మనీ మైండ్ అవ్వడంతో వీరిద్దరికీ జరిగిన ఎంగేజ్మెంట్ ని ఎలేష్ క్యాన్సల్ చేశాడు. ఇక ఆ మధ్యలో అభిషేక్ అవాస్తి అనే ఒక మోడల్ కమ్ కొరియోగ్రాఫర్ తో రాఖీ సావంత్ కొన్ని నెలలు డేట్ చేస్తూ పార్టీస్ ఫంక్షన్స్ అని తిరుగుతుండేది. ఇదిలా ఉంటే ఇతను ఒక షోలో మరొక అమ్మాయితో డాన్స్ చేయడంతో రాఖీ సావంత్ కోపంతో అతన్ని అందరి ముందు కొట్టి అవమానించడం జరిగింది. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి వెళితే రాఖీ సావంత్ ఈజీగా విన్ అవ్వచ్చు అనుకుంది. అలా కొన్ని పార్టీస్లో చేరడానికి ట్రై చేసిన ఈమెకు బి గ్రేడ్ ఆర్టిస్ట్ అనే పేరుండడంతో ఎవరు ఈమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాఖీ సావంత్ 2014లో రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించి లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో తను అప్పటి వరకు కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రచారానికి ఖర్చు పెట్టగా అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాఖీ సావంత్కి 15 ఓట్లు మాత్రమే పడడంతో డిపాజిట్ని కూడా కోల్పోయింది. దీంతో తన పార్టీని మూసేసి ఆర్పిఐ అనే పార్టీలోకి చేరింది. అలా కొన్ని రోజులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న రాఖీ సావంత్ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక రాజకీయాల్ని వదిలేసి మళ్ళీ తన దృష్టిని సిల్వర్ స్క్రీన్ వైపు మళ్లించింది. కానీ అప్పటికే సినిమాల్లో పెరిగిన కాంపిటీషన్ వల్ల ఈమెకెవరూ ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకి జనాలు కూడా ఈమెను మర్చిపోతూ వచ్చారు. ఇక ఇలా ఉంటే అవ్వదని రాఖీ సావంత్ ఉన్నట్టుండి దీపక్ కలాల్ అనే ఒక గేని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాకుండా వీరి ఫస్ట్ నైట్ ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో మీడియాలో ఉన్నట్టుండి ఈమె పెళ్లి వార్తలు హల్చలయ్యాయి. అలా 2018 డిసెంబర్ 23న వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ ని అదే రాత్రి టెలికాస్ట్ చేస్తామని మీడియాలో పదే పదే చెప్పడంతో అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. ఇక అలా డిసెంబర్ 23 గడిచిపోయినా వీరి పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాకపోవడంతో ఇదంతా రాఖీ సావంత్ పబ్లిసిటీ కోసమే చేసిందని తెలిసి అప్పటి నుండి అందరూ ఈమెను లైట్ తీసుకోవడం మొదలెట్టారు. కానీ 2019లో రితేష్ అనే ఎన్ఆర్ఐని క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుందని ఈమె పెళ్లి బట్టల్లో ఉండే సోలో ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక అలా తన భర్త ముఖాన్ని అందరూ చూడాలంటే వారిద్దరిని బిగ్ బాస్ షోకి పంపించాలని, అప్పుడే తన భర్త బయటికి వస్తాడని చెప్పడంతో ఈ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక అలా 2020లో బిగ్ బాస్ సీజన్ 14కి బిగ్ బాస్ వారు వీరిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. అలా హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ రాఖీ ఫైనల్లో టాప్ 4 వరకు వెళ్ళడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆ షో నుండి బయటకు వచ్చాక ఈమె మీడియా ముందుకు వచ్చి తన భర్త రితేష్కి ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలున్నారని, ఆ విషయాన్ని దాచి తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడని, అందుకే అతనికి విడాకులు ఇచ్చేశానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇదిలా ఉంటే తన తల్లి జయాబేదకి క్యాన్సర్ రావడంతో చివరి క్షణాల్లో తన కూతురి పెళ్లి చూడాలని ఉందని చెప్పడంతో రాఖీ సావంత్ దుబాయ్కి చెందిన ఎన్ఆర్ఐ అదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకునేందుకు ఈమె ముస్లిం మతానికి కన్వర్ట్ అయి రాఖీ సావంత్ నుండి ఫాతిమాగా మారింది. ఇక అలా రాఖీ సావంత్ 2022లో తనకన్నా 10 ఏళ్లు చిన్నవాడైన అదిల్ ఖాన్ని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ పార్టీస్ పబ్స్ అంటూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కలిసి 2 ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించడం జరిగింది. దీంతో రాఖీ సావంత్ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పెళ్ళై 5 నెలలు గడవక ముందే అదిల్ తనని లైంగికంగా హింసిస్తున్నాడని, తన డబ్బుని వాడుకుంటూ వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడని ఆరోపిస్తూ రాఖీ సావంత్ అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అదిల్ ఖాన్కి కోర్టు 5 నెలల జైలు శిక్షను విధించింది. ఇక అలా అదిల్ ఖాన్ జైల్లో ఉన్నప్పుడే రాఖీ సావంత్ దుబాయ్కి చెందిన మరో ఎన్ఆర్ఐతో ప్రేమలో పడిందని, త్వరలోనే అదిల్ ఖాన్కి విడాకులు ఇచ్చేసి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఈమె అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇదిలా ఉంటే 5 నెలల తర్వాత విడుదలైన అదిల్ ఖాన్ రాఖీ తనని మోసం చేసిందని, రితేష్ సింగ్కి విడాకులు ఇవ్వకుండానే తనని వివాహం చేసుకుందని ఆరోపించాడు. ఇక దీనిపై స్పందించిన రాఖీ సావంత్ అదిల్ తన న్యూడ్ వీడియోని 47 లక్షలకి దుబాయ్లో అమ్మాడని, తను బాత్రూంలో ఉన్నప్పుడు షూట్ చేశాడని, అలాంటి వీడియోస్ తన దగ్గర బోలెడున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయంపై కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ అదిల్ ఖాన్ యొక్క ప్రైవేట్ వీడియోలని, అసభ్యకరమైన ఫొటోస్ని మీడియా ఛానల్స్ ద్వారా ప్రసారం చేపించి వాటిని వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేపించడంతో అవి వైరల్ అయ్యాయి.
దీంతో ఆదిల్ ఖాన్ రాఖీ సావంత్ పై కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ కేసు చాలా సీరియస్ అవ్వడంతో రాఖీ సావంత్ ఇండియా నుండి దుబాయ్కి పారిపోయి అక్కడి నుండే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకోగా సుప్రీంకోర్టు ఈమె పిటిషన్ని తిరస్కరించి 4 వారాల్లో లొంగిపోవాలని తీర్పునివ్వడంతో రాఖీ సావంత్ పరిస్థితి అటు కక్కలేక ఇటు మింగలేకుండా ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆదిల్ ఖాన్ మాత్రం రాఖీ సావంత్ వల్ల తను చాలా కోల్పోయాడని, ఆమెను జైలు నుండి బయటికి రాకుండా బెయిల్ దొరకకుండా చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాఖీ సావంత్కి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టెంట్ సోమికని 2024లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే రాఖీ సావంత్ ఇండియాకి వచ్చి అరెస్ట్ అవుతుందా లేదా దుబాయ్లోనే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవుతుందా అనేది చూడాలి. మరి రాఖీ సావంత్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు, చెడ్డ పనికి మంచి రోజులు కూడా ఏమీ చేయలేవు. ఇది ఫోక్స్ రాఖీ సావంత్ అరెస్ట్ పై కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.